హాయ్ ఫ్రెండ్స్! నేనైతే ఆఫ్టర్‌నూన్ టు నైట్ నా డే ఎట్లా గడుస్తుందో అనేది మీకు ఈరోజు చూపిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా జనరల్‌గా అడిగే క్వెషన్ ఇద్దరు పిల్లలతో ఎట్లా మేనేజ్ చేస్తున్నావని. సో, అందుకోసం ఈ వీడియో. 30, 12 మధ్యలో పడుకోబెట్టేసి 2:30-3 మధ్యలో అయితే లేపేస్తాను వాళ్ళని. ఎందుకంటే నైట్ బేగా పడుకుంటాదని చెప్పేసి. సో, లేచిన తర్వాత అలా అలా ఆడుకుంటూ ఉంటారు. నేనైతే వాళ్ళ కోసం ఏమైనా తయారు చేస్తాను. అండ్ క్వార్టర్‌లెస్ 3 అయింది. మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు. అండ్ ఈ చిన్న గ్యాప్‌లో వచ్చి మా పెద్దోడైతే ఇక్కడికొచ్చేసాడు. వాడి ఫేవరెట్ ప్లేస్ ఇక్కడ. తలుపు తీసుందంటే వచ్చేస్తాడు. నేను అందుకే తలుపైతే తీయను అంత బేగా. సో, ఇలా వచ్చి చూస్తాడు. కానీ ఆ 4th ఫ్లోర్ కదా! అందుకే భయము. నేను అక్కడ నుంచోనివ్వను ఎక్కువసేపు. ఎవరైనా నేను గాని, వాళ్ళ డ్యాడీ గాని ఉంటే తప్ప వాడిని ఒంటరిగా అయితే వదలనక్కడ. వాడికెప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒకసారి అయితే సైకిల్స్ తాడతాడు. లేకపోతే సైకిల్ వంక కూడా చూడడు. ఓ నాన్నా డోరేమాన్ కావాలా? డోరేమాన్ మా చిన్నోడికైతే డోరేమాన్ టాయ్ అయితే చాలా ఇష్టము. ఇది ఏదైనా తీసుకున్నాదంటే ఏడ్చేస్తాడు. మా నిక్కీగాడైతే అస్సలు ఉండనివ్వడు పాపం. వాడి దగ్గర నుంచి లాగేసుకుంటూ ఉంటాడు. ఇంట్లో వచ్చి బనానా ఉంది. సో, ఈరోజు వచ్చి డైరెక్ట్‌గా ఇవ్వకుండా మిల్క్ షేక్ ఏమైనా చేద్దామని చెప్పేసి మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. నేను మిల్క్ షేక్ ఎలా చేస్తానంటే పాలు బాగా మరగపెట్టి అందులో డ్రై ఫ్రూట్స్ ఏసి కాసేపు నానబెట్టిన తర్వాత మొత్తం మిక్సీ చేసేస్తాను. సో, వాడికైతే ఇష్టంగానే తింటాడు. బనానా అంటేనే ఇష్టము. డైరెక్ట్‌గా కూడా తింటాడు. బట్ ఈరోజైతే ఏమైనా మిల్క్ షేక్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. కిచెన్‌లో ఎక్కువసేపు స్పెండ్ చేసినప్పుడు మా నిక్కీగాడినైతే పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే వాడు కింద వదిలామంటే హాల్ అయితే గత్తొచ్చేస్తాడు. లేదా మా చిన్నోడినైతే లేపేస్తాడు, వాడిని కొట్టేస్తాడు. సో, అందుకే నా కళ్ళెదురుగుండా పెట్టుకొని కూర్చొని నేను పని చేసుకుంటాను. యాక్చువల్‌గా నేను టీ, కాఫీ అయితే తాగేదాన్ని కాదు. బట్ ఈ మధ్యన అయితే పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల నాకు బాగా కాఫీ అయితే అలవాటయిపోయింది. సో, మిగిలిన పాలతో నేనైతే కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా నిక్కీగాడు కూడా చాలా బాగా కలుపుతాడు. నేను ఏ పనైతే చేస్తున్నానో అదైతే చేయడం అంటే వాడికి చాలా ఇష్టము. సో, వాడు కూడా కలపాలని చెప్పేసి ఇంకో స్పూన్ అయితే ఎలా తీసేస్తున్నాడో చూడండి.
అట్లాగే వాడి మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోయింది. సో, ఇద్దరం కలిపి హాల్‌లో కూర్చొని తిందామని చెప్పేసి వాడి చైర్‌లో అయితే హై చైర్ ఉంది కదా! వాడికి ఆ చైర్‌లో కూర్చోబెట్టి పెడుతున్నాను. సో, వాడే తింటాడని చెప్పేసి ఆ స్పూన్ అయితే వాడు తింటున్నాడు. సో, ఇలా అట్లా అయితే బేగా అవ్వదని చెప్పేసి నేను వేరే స్పూన్ తీసుకొని ఆ స్పూన్‌తో వాడికి పెట్టేస్తున్నాను. సో, ఈలోపైతే వాళ్ళ డ్యాడీ వచ్చారు. సో, ఎట్లా ఉంటదంటే అండి, వాళ్ళ డ్యాడీ రాగానే ఫస్ట్ వాళ్ళిద్దరూ వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళిపోతారు. మార్నింగ్ నుంచి మనం ఎంత చూసినా ఆళ్ళ డాడీ లవ్వే కదా! సో, ఆయన తర్వాతొచ్చి మా చిన్నోడైతే చిన్న స్నాప్ అయితే ఏశాడు. సో, తర్వాత ఇద్దరు కలిపి చెప్పాను కదా! ఒంటరిగా అయితే వదలను. వాళ్ళ డ్యాడీ గానీ, ఎవరైనా పక్కన ఉంటేనే తప్ప. అట్లా చూస్తారు కాసేపు. ఈలోపు నేనైతే వాళ్ళ డ్యాడీ వచ్చారు కాబట్టి నిక్కీనైతే డ్యాడీకి అప్పచెప్పి నేను మిగతా పనైతే కంప్లీట్ చేసేస్తున్నాను. అన్నం వండడం అండ్ వాళ్ళ డ్యాడీకైతే టీ పెట్టమన్నారు. సో, అలాగా ఇంట్లో కిచెన్ పనులు ఏమైనా ఉంటే అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను ఆ చిన్న గ్యాప్‌లోనే. ಕೊಡಿಸರ ತಗೊಳ್ಳಿ ದುರ್ಗ ಕೊಡಿಸರ ಹಾ ಕೊಡಿಸರ ಸಚ್ಚತ್ರ ಸಚ್ಚತ್ರ ಏ తర్వాతొచ్చి యాజ్ యూజువల్ ఈవినింగ్ చాలా పనులైతే ఉన్నాయి. అయన్నీ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇవొచ్చి మా నిక్కీ గాడియి అండ్ విక్కీ గాడియి డైపర్స్. సో, క్లాత్ డైపర్స్ నేను మడత పెట్టినప్పుడే అటాచ్ చేసేసుకొని మడత పెట్టేస్తాను. దానివల్ల తీసి వేసినప్పుడు ఈజీగా ఉంటది. సో, అట్లా బట్టలు ఉతికి ఆరేయడం ఒక పనంటే, అవి మడత పెట్టి ఎవరి ప్లేస్‌లో అవి పెట్టడం ఇంకొక పని, పెద్ద పని. సో, నాకివన్నీ పెద్ద టాస్క్‌లాగా అనిపిస్తాయి. పనంతా అయిపోయింది. హమ్మయ్య! కొంచెం రిలాక్స్ అవుదాం అనే టైంకి మా బుజ్జోడైతే లెగిసాడు. సో, ఈడితే ఎట్లా ఉంటదంటే పనంతా అయినంత వరకు పడుకుంటాడు. హమ్మయ్య! అని రిలాక్స్ అయ్యేసరికి లేస్తారు. సో, 6:30 అట్లా అయింది. ఇద్దరికి బాత్ కంప్లీట్ చేసేసి, రెడీ చేసేసి ఫుడ్ అయితే పెట్టేయాలి. సో, ఆ టైం అయితే అయింది. బువ్వా బువ్వా ఇలా చూడు. బూ పెట్టనా ఇదొచ్చి పిస్తా అండ్ బాదం పౌడర్. దీనివల్ల యూజ్ ఏంటంటే నిద్ర బాగా పడతదంట. మా హస్బెండ్‌కి, మా నిక్కీ గాడికి వాడుతున్నాను. దీనివల్ల అయితే బేగా పడుకుంటున్నాడు. ఏం లేదండి, పిస్తా, బాదం వేసి బాగా ఫ్రై చేసి అండ్ అవి వచ్చి మిక్సీ చేసేయడమే. ఆ పౌడర్ పాల్లో గానీ, లేకపోతే డైరెక్ట్‌గా దేంట్లో అయినా వేసి ఇస్తామంటే నేనైతే పాల్లో ఇస్తున్నాను. దీనివల్ల అయితే బాగా నిద్ర అయితే వస్తుంది మా నిక్కీ గాడికి. పడుకుంటున్నాడు. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే. అండ్ పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతది. మా హస్బెండ్ కూడా వాడుతున్నాను. మా నిక్కీగాడు చిన్నప్పుడైతే పాలు తాగేవాడండి. కానీ ఇప్పుడైతే అస్సలు తాగట్లేదు. సో, అందుకే చిన్న కప్పుతో అయితే అలవాటు చేస్తున్నాను ఈ మధ్యన. సో, అట్లా అలవాటైతే కొంచెం గ్లాస్ పెంచుదామని. ఈలోపు వాళ్ళ బెడ్స్ అయితే రెడీ ఈలోపైతే మా నిక్కీగాడు పడుకున్నాడు. ఎంతో టైం అవ్వలేదండి. 9:15 అయింది. సో, ఈ టైంకి ఇద్దరు పడుకుని పోతారు.
అండ్ నేను వచ్చి పిల్లల బట్టలైతే డైరెక్ట్‌గా వేయను. సో, వాష్ అయిన తర్వాత ఓన్లీ జాడించడానికి అండ్ వాటర్ అంతా పిండడానికి మాత్రమే వాషింగ్ మిషన్‌లో వేస్తాను. ఎప్పుడైనా నైట్ అన్నం మిగిలినట్టయితే ఇలా గోరువెచ్చని పాలు వేసి, కొంచెం పెరుగు చుక్క యాడ్ చేసి బాగా కలిపేసిన తర్వాత అది మూత పెట్టేస్తే పొద్దునకి పెరుగైతే అవుతుంది. సో, దానివల్ల ఏంటంటే కమ్మగా ఉంటది పెరుగన్నము. సో, ఇట్లా చేస్తాను. మా హస్బెండ్ అండ్ నిక్కీ గాడు ఇద్దరు తినేస్తారు. అండ్ మిగిలిన పిస్తా పాలు మా హస్బెండ్‌కి అండ్ నేనైతే ఈ లాక్టోనిక్ పౌడర్ వేసుకొని పాలు తాగుతాను బెస్ట్ ఫీడింగ్ కోసము. సో, తర్వాత వంటింట్లో మొత్తం క్లీన్ చేసుకొని నేనైతే బాత్ చేసేసుకొని అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 10 అయితే అవుతుంది. సో, నా ఈ నైట్ వేర్ వచ్చి నేను విశాల్‌లో తీసుకున్నాను. ₹150 పడింది. నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తది. ఇవైతే నా నైట్ స్కిన్ కేర్ యూజ్ చేసి అయితే స్లీప్‌లోకైతే ఎళ్ళిపోతాను. సో, నా డైలీ రొటీన్ అయితే ఇట్లా ఉంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్.